ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది ఏంటంటే ట్రేడింగ్లో స్టాప్ లాస్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తున్నట్టయితే వీడియో స్కిప్ చేసిండి. ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇప్పుడు స్టాప్ లాస్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటి, ఎందుకు వాడాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక స్టాక్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది చూడండి, ప్రజెంట్ బీబీటీసీ స్టాక్ అని చూసారా, ఇది ప్రజెంట్ ఇప్పుడు లైవ్లో ఉంది, మార్కెట్ ఓపెన్లో ఉంది. ఇప్పుడు మీరు మనం ఏదైనా స్టాక్ని బై చేయాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ముందుగా మనకి ఏదైనా స్టాక్ని కొనాలనుకున్నట్లయితే, షేర్లు ఏమైనా కొనాలనుకున్నట్లయితే ముందుగా మనకి అది ఎంతవరకు వెళ్తుంది అనేది ముందు మనకి క్లారిటీ అనేది ఉండాలి. తర్వాత రెండోది స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలనేది తెలియాలి. రెండోది ముందు ఎంట్రీ తెలియాలి. ఫస్ట్ది ఏంటంటే అది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉన్నదని ముందు తెలియాలి. తర్వాత రెండోది ఇప్పుడు ఏ టైంలో ఎంట్రీ తీసుకోవాలనేది తెలియాలి. ఎంట్రీ తీసుకున్న వెంటనే స్టాప్ లాస్ అనేది అప్పుడు పెట్టాలి. స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్, కానీ ముందుగా అది ఎంతవరకు వెళ్తుందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు షేర్స్ కొన్న తర్వాత కొన్ని వెంటనే స్టాప్ లాస్ అనేది ఎట్టాలన్నమాట. అంటే స్టాప్ లాస్ అంటే ఏంటంటే, మనం ఏదైనా స్టాక్లో మన షేర్లు కొన్నామనుకోండి, కొన్న తర్వాత మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తే పర్వాలేదు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా అనాలిసిస్ ప్రకారం ఈరోజు ఈ స్టాక్ పెరిగే ఛాన్స్ ఉంది, కొద్దిగా పెరిగింది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇది ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉందంటే, ఇది ఈరోజు టార్గెట్ అనమాట, ఇదనమాట. ఇది రెసిస్టెన్స్. ఇది ఇంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది ఇంతవరకు వెళ్ళి ఈరోజు ఇక్కడితో, అంటే ఈరోజు ఇంతవరకు వెళ్ళి ఇక్కడితో ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. నా అనాలిసిస్ ప్రకారం అయితే చెప్తున్నాను అనమాట. ప్రజెంట్ లైవ్లో ఉన్నాను. ఇప్పుడు ఎంట్రీ పాయింట్ ఏంటంటే, ప్రజెంట్ ఎంట్రీ తీసుకోవచ్చు. చూడండి, ప్రజెంట్ ఎంత ఉంది, 1707 రూపాయలు ఉంది. ఇప్పుడు ఎంట్రీ తీసేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలంటే, స్టాప్ లాస్ చెప్తాను చూడండి. ఈ స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టుకోవాలన్నమాట. ఇదంతా అంటే సపోర్ట్ అనమాట. ఇది సపోర్ట్. ఇది 1697 లెవెల్ అనమాట. ఈ లెవెల్ దాటితే నేను ఇప్పుడు షేర్స్ కొనియాలన్నమాట. ఇప్పుడు ఎవరైనా కొనాలనుకున్నట్లయితే ఈ ప్రజెంట్ ఈ షేర్ అనేది ఇప్పుడు కొనొచ్చు. ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను. తర్వాత మీరు కావాలంటే చూడండి, ఈ వీడియో చూసిన తర్వాత. ఇప్పుడు ఈరోజు చూస్తున్నట్లయితే నేను ఏ రోజు వీడియో పెడుతున్నాను చూడండి, అదే రోజు ఇది అక్కడ మీరు లెవెల్ చూసుకోండి, ఇంతవరకు వెళ్ళి ఉంటుంది చూసుకోండి. ప్రజెంట్ దీన్ని బై చేయొచ్చు. ప్రజెంట్ ఎంత ఉంది, 1708 రూపాయలు ఉంది చూడండి. ఈ టైం ఇప్పుడు మనం షేర్స్ అనేది బై చేయొచ్చు అనమాట. స్టాప్ లాస్ అనేది ఇది అనమాట. ఒకవేళ ఇది దాటి కిందకు వచ్చింది అనుకోండి, మనం కొన్న షేర్లు అనేది అమ్మేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు పేపర్ ట్రేడింగ్ కొన్ని స్టాక్స్ అని బై చేస్తాను. సపోజ్ ఒక 100 షేర్లు అనేవి కొంటున్నాను. చూడండి, 100 షేర్లు అనేవి కొన్నాను. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అంటే ఇది నిజమైన డబ్బులు కాదు, పేపర్ ట్రేడింగ్ అంటారు ఇది. ప్రజెంట్ చూడండి, ఇది పెరుగుతుంది. ఇప్పుడు ఇంతవరకు పెరిగితే నేను ఎగ్జిట్ అయిపోతాను అనమాట. మన టార్గెట్ అనమాట ఇదనమాట. ఎవరైనా మీకు ఇలాగే చెప్తారు, టార్గెట్ అంటే ఏంటి, స్టాప్ లాస్ అంటే ఏంటి అని చెప్తుంటారు. స్టాప్ లాస్ అంటే ఇదనమాట. అంటే మనం ఏ లెవెల్ దాటితే మనం అమ్మేయాలి అనేది స్టాప్ లాస్. టార్గెట్ అంటే ఏంటంటే, అంటే ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, అంతవరకు వెళ్తే మనం అమ్మేమనేసి అర్థం అనమాట. ఇప్పుడు నేను చూడండి, కొన్నాను కదా షేర్స్, 100 షేర్లు అనేవి కొన్నాను. అంటే నేను సొంత నిజమైన డబ్బులు కాదు, పేపర్ ట్రేడింగ్ అంటారు వీటిని. కొన్నాను. చూడండి, ఇక్కడ ప్రాఫిట్ ఇంకా పెరగలేదు చూడండి, అంటే ఇది పెరగలేదు కదా. తర్వాత నేను వీడియో పెట్టిన తర్వాత ఈరోజు చూస్తున్నట్లయితే తర్వాత చూడండి, ఇంతవరకు వెళ్ళి ఉంటుంది, 1741 ఉంది లెవెల్. ఇంతవరకు వెళ్ళి అక్కడితో ఇంకా పైకి వెళ్తే వెళ్ళొచ్చు, కానీ ఇక్కడ వరకు వెళ్తే మాత్రం ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. అంటే మనం కొన్న షేర్లు అనేవి అమ్మేయాలన్నమాట. చూడండి, కొన్నాను కదా. ఈ స్టాప్ లాస్ అనేది ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. కరెక్ట్గా స్టాప్ లాస్ అనేది ఏ ఏరియాలో పెట్టాలి, ఎక్కడ పెట్టాలి అనేది కూడా మీకు ఇంకొక వీడియోని చేస్తాను. ఇప్పుడు చెప్పాను అనుకోండి, అన్ని కన్ఫ్యూజ్గా ఉంటుంది. దేనికి సంబంధించిన దానికి వీడియో పెడితేనే బాగుంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడు మీకు స్టాప్ లాస్ అంటే ఏంటి, టార్గెట్ అంటే ఏంటని చూపించాను కదా. ఇప్పుడు మీకు ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది. ఈ విధంగా స్టాప్ లాస్, టార్గెట్ అనేది పెడుతుంటారు అనమాట. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను స్టాప్ లాస్ ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, కరెక్ట్గా ఏ ఏరియాలో పెడితే మనకి స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా ఉంటుంది అనేది ఇంకొక వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.